వెల్కమ్ టు హండ్రీ టీవీ. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రంగారెడ్డి జిల్లా కోకాపేటలో బాంబు బ్లాస్టింగ్ కలకలం రేపుతుంది. ఒక్కసారిగా ఇళ్లలోంచి భయాందోళనలతో ప్రజలందరూ కూడా అరచేతిలో ప్రాణం పెట్టుకొని బయటకు పరిగెత్తిన సంఘటనలు మనకి వెలుగులోకి వచ్చాయి. అయితే ఒక్కసారిగా చెలరేగినటువంటి ఆ పెద్ద పెద్ద బండలు, దగ్గరలో ఉన్నటువంటి అయ్యప్ప స్వాముల మండపం పైన కూడా పట్టం, స్వామీజీలు కూడా తీవ్ర గాయాలు పాలవటం, అలాగే చుట్టుపక్కల ఉన్నటువంటి స్థానికులు తీవ్ర గాయాలు పాలైనట్టుగా తెలుస్తుంది. అయితే ఇదంతా కూడా ఒక నిర్మాణ సంస్థ నేపథ్యంలో అక్కడ బాంబులు పెట్టినట్టుగా తెలుస్తుంది. అయితే ఒక్కసారిగా ఒకటి కాదు, రెండు కాదు, దాదాపుగా 10 బాంబులు ఒక్కసారిగా పేల్చేసరికి స్థానికులు భయాందోళనలు, తీవ్ర భయానికి లోనైనట్టుగా, ఒక్కసారిగా ఏ భూకంపం వచ్చిందో అన్నట్టుగా ఇళ్లలోంచి పరుగులు పెట్టిన వైనం మనకి వెలుగులోకి వచ్చింది. సో దానికి సంబంధించి రిపోర్టర్ వంశీ లైన్లో ఉన్నారు. ఆయనతో మాట్లాడే విషయాలు ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే వంశీ. నమస్తే నవీన్ గారు. అయితే ఏమవుతుంది అసలు రంగారెడ్డి జిల్లాలో బాంబుల కలకలం ఏంటి, అసలు ఏం జరిగింది, ఏంటి మ్యాటర్ ఏంటి? రంగారెడ్డి జిల్లా కోకాపేట్ బ్లాస్టింగ్ కలకలం రేపిన ఇప్పుడు తెలుస్తూనే ఉందా మనకి ఈ విషయం. ఒక్కసారిగా ఒక బాంబు కాకుండా 10 చోట్ల ఒకటేసారి బాంబు బ్లాస్ట్ చేయడం వల్ల గాలిలోకి బండలు పైకి లెగటం, ఒక సినిమా షూటింగ్ టైప్ లో చూసే జనాలకు కూడా ఇది ఒక సినిమా షూటింగ్ లాగా కనపడ్డది అనమాట. దీంతో అంటే రాళ్ళు కనిపిస్తుంది, అంటే పరుగులు అంటే జనాలు రాళ్ళు మీద పడే ఒక దాంతో పరుగులు తీయడం జరిగింది. పలుమార్లు కొన్ని మంది గాయాలు కూడా జరిగినాయి. అట్ ఏ టైం వాహనాలు కూడా ధ్వంసమైనట్టు మనకు కనిపిస్తుంది. దగ్గరలో ఉన్న స్వామీజీల మండపాన్ని కూడా ఒక్కసారిగా స్వామీజీలు అందరూ ఒక చోట ఉండేసరికి వాళ్ళు కూడా తీవ్ర గాయాలైనట్టుగా ఉన్నాయి తెలుస్తుంది. అదెంతవరకు అయ్యప్ప స్వాముల మటుకు ప్రాణాలతో బయటపడ్డట్టు మనకి కనిపిస్తుంది. అంటే అయ్యప్ప స్వాముల మటుకు వాళ్ళకు ఉన్న మటుకి వాళ్ళకి ఎలాంటి గాయాలు అవ్వలేదు, ప్రాణాలతో బయటపడ్డట్టు మనకు కనిపిస్తుంది ఈ విషయం. రైట్, ఓకే. ఇప్పుడు అంతా క్షేమమేనా? పోలీసులు చేరుకొని అసలు దర్యాప్తు స్టార్ట్ చేశారా? ఈ బ్లాస్టింగ్ ఎవరు చేశారు, ఎవరు పర్మిషన్ తో చేశారని నార్సింగ్ స్టేషన్ లో కేసు పెట్టడం జరిగింది అనమాట. వాళ్ళ మీద కూడా కేసు నమోదు చేయడం జరిగింది అనమాట. ప్రజెంట్ అక్కడ అసలు ఎందుకు చేశారంటే ఎంక్వైరీ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే తీవ్రవాదుల లేకపోతే నార్మల్ గా ఏమన్నా పనుల్లో భాగంగా బాంబులు పెట్టారా? పర్మిషన్లు ఉన్నాయా వాళ్ళకి? ఇదొక ఎవరు తీవ్రవాదులు అయితే కాదు, పనుల మీద విషయం జరుగుతుంది అన్నమాట. ఇక్కడ గుట్టలా అంటారు కదా, రాళ్ళు అవన్నీ పగల కొట్టేసి వర్కింగ్ ప్రాసెస్ అనమాట ఇదంతా. ఒక్కసారి 10 షాట్ల బాంబులు వెళ్ళడం వల్ల ఇవి ఇలా జరగడం జరిగింది అనమాట. వాళ్ళు చెప్తున్నారు 10 అనుకోలేదు ఎంత వెళ్తాయి అన్నట్టుగా 10 సార్లు ఒకసారి పెట్టడంతో ఆ రాళ్ళు పైకి సినిమాలో మనం చూస్తా ఉన్నట్టు కనిపిస్తుంది అనమాట విజువల్స్. ఓకే, పోలీసులు చేరుకున్నారా? కేసు ఏమైనా నమోదు చేశారా ఇప్పటికే? ఆ కేసు నార్సింగ్ పోలీసులు చేరుకున్నారు, కేసు నమోదు చేయడం జరిగింది అనమాట. BSN 125/91B ప్రకారం కేసు నమోదు చేశారు. ఓకే, అయితే ముందస్తు పర్మిషన్ తీసుకోకుండా బ్లాస్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. అది ఎంతవరకు వాస్తవం? వీళ్ళు పర్మిషన్ తీసుకోలేదు, ఇంతమటు పర్మిషన్ తీసుకున్నట్టు కనిపిస్తుంది. పర్మిషన్ తీసుకున్నట్టయితే పోలీసులు కేసు నమోదు చేయడం కూడా జరగదన్నమాట. ఎలాంటి పర్మిషన్ లేకుండా వీళ్ళు 10 షాట్ల ఒక్కసారి 10 షాట్ల బాంబుని కాల్చడం అనేది ఒకటి పోలీసులు ఖండిస్తున్నట్టు తెలుస్తుంది. ఓకే, రైట్ వంశీ, థ్యాంక్ యూ సో మచ్ లైన్ లోకి వచ్చి సమాచారం ఇచ్చినందుకు. సో ఇది పరిస్థితి ప్రస్తుతం రంగారెడ్డి జిల్లా కోకాపేటలో ఒక్కసారిగా బాంబ్ బ్లాస్టింగ్ కలకలం రేపినట్టుగా తెలుస్తుంది. అయితే ఉన్నట్టుండిగా ఒక్కసారిగా రాళ్ళు పెద్ద పెద్ద శబ్దాలతో ఇళ్ల పైన పడేసరికి ఒక్కసారిగా భయాందోళనలతో స్థానికులందరూ కూడా బయటకు వచ్చి ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పరిగెత్తిన వైనం. అయితే స్వామీజీల మండపం పైన కూడా ఈ రాళ్ళు ఏవైతే ఉన్నాయో అవి పడ్డట్టుగా తెలుస్తుంది. వారికి కూడా తీవ్ర గాయాలైనట్టుగా తెలుస్తుంది. అయితే క్షేమంగా ఉన్నారన్నట్టుగా కూడా మనకు తెలుస్తున్న సమాచారం. సో ఇదిలా ఉంటే ఒకవైపు ఉగ్రవాదుల ఆనవాళ్ళు లేకపోతే ఉగ్రవాదుల చర్యలు మనకు కనిపిస్తున్న నేపథ్యంలో విషయం తెలియనటువంటి ఒక్కసారిగా బ్లాస్ట్ విన్న తర్వాత ప్రతి ఒక్కరూ కూడా ఏదో జరిగిపోయింది అన్న విషయం బయటకు వచ్చింది. అయితే ఇదంతా కూడా ఒక నిర్మాణ సంస్థ ఆధ్వర్యంలో జరిగినట్టుగా తెలుస్తుంది. ఒక నిర్మాణ సంస్థకు సంబంధించినటువంటి నిర్మాణంలో భాగంగా ఈ బాంబులు పెట్టినట్టుగా తెలుస్తుంది. సో ఒక్కసారిగా విషయం తెలుసుకున్న స్థానికులు ప్రాణాలు కుదుటపడ్డాయని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటికే పోలీసులు అక్కడ చేరుకున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఆల్రెడీ కేసు బుక్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఒక్కసారిగా 1 కాదు, 2 కాదు, 3 కాదు, 4 కాదు, 5, 6, 7, 8, 9, 10 బాంబులు పేల్చేసరికి ఒక్కసారిగా ఉన్నట్టుండిగా ఉలిక్కి పడినటువంటి వాతావరణం కొంచెం కుదుటపడినట్టుగానే ఉంది. అయితే తీవ్రంగా గాయాలు పాలైనటువంటి స్థానికులు కానివ్వండి, చుట్టుపక్కల ఉన్నటువంటి కార్లు కానివ్వండి చాలా డ్యామేజ్ అయినట్టుగా తెలుస్తున్నాయి. అలాగే స్వామీజీలు కూడా తీవ్ర గాయాలైనట్టుగా కూడా తెలుస్తున్నాయి. సో చూద్దాం. స్టే ట్యూన్ టు హండ్రీ టీవీ ఫర్ మోర్ అప్డేట్స్. Bye.